అయిపోయి ఈ మెట్ విత్ స్ట్రోక్ మాట్లాడడానికి మాటలు కూడా రాదు, అక్కడే పడిపోయినట్టు అయిపోయింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఇష్యూనే. తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నటుడిని మనసులో పెట్టుకున్నారంటే వారు జీవితాంతం మర్చిపోరు. ఇక ఇప్పుడున్న కాలంలో సినిమా హీరోల కన్నా సీరియల్ హీరోస్కే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా గుప్పెడంతా మనసు సీరియల్ రిషి అంటే సీరియల్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. ఈ సీరియల్ పూర్తయి చాలా కాలమైన ముఖేష్ గౌడకి ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. తాజాగా స్టార్ మా ఛానల్ నిర్వహించిన లవ్ యూ అమ్మా అనే స్పెషల్ ఈవెంట్ కి తన తల్లితో కలిసి వచ్చిన ముఖేష్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ షోలో మాట్లాడుతూ మదర్స్ డే రోజు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తన తల్లిలోనే తండ్రిని చూసుకుంటున్నారని, తన తండ్రికి పక్షవాతం వచ్చి మరణించారని, ఈ స్టేజిలో తనకి తండ్రి సపోర్ట్ చాలా అవసరం ఉండేదని, కానీ ఇప్పుడు తనకి తండ్రి లేరంటూ ఎమోషనల్ అవడంతో ఇందుకు సంబంధించిన వీడియోస్ అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. సినిమా హీరో అవ్వాలనుకున్న ముఖేష్ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారాడు? నిజంగానే ఇప్పుడు రక్షా గౌడ ముఖేష్ గౌడ పెళ్లి చేసుకోబోతున్నారా? ముఖేష్ కి ఇప్పుడు తెలుగులో ఎందుకు ఛాన్సులు రావట్లేదు? ముఖేష్ ని ఇండస్ట్రీలో తొక్కేయాలని చూసిన ఆ వ్యక్తి ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ముఖేష్ గౌడ అలియాస్ రిషి ఇతను 1994 నవంబర్ 8న కర్ణాటకలోని రామనహల్లిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి జగన్నాథ్ గౌడ, తల్లి లక్ష్మీ గౌడ. ఇతనికి ఒక అక్క కూడా ఉంది. ఇక ఇతని తండ్రి ల్యాండ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గా గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే ముఖేష్ తండ్రికి జాబ్ నిమిత్తం ఫ్యామిలీ అంతా రామనహల్లిని వదిలి మైసూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ముఖేష్ తన స్కూలింగ్ ని మైసూరులోని మహావీర విద్యా మందిర్ లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ముఖేష్ తరచూ ఊర్లో నాటకాలని, సినిమాల్ని చూడడంతో తను కూడా యాక్టర్ అవ్వాలనుకునేవాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోకుండా చదువులపై దృష్టి సారించమని చెప్పడంతో తనకి వేరే దారి లేక ముఖేష్ ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు తన తల్లిదండ్రులకి తెలియకుండా మోడలింగ్ ని స్టార్ట్ చేసి మిస్టర్ మైసూర్, మిస్టర్ కర్ణాటక అనే కాంపిటీషన్ లో కూడా పాల్గొన్నాడు. కానీ అందులో గెలవకపోయినా మరింత కాన్ఫిడెన్స్ పెరిగి యాక్టర్ అవ్వాలనుకునేవాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తయ్యాక తన తండ్రి బీటెక్ లో చేర్పించిన తన వల్ల చదవడం అవ్వట్లేదని తల్లిదండ్రుల కోసం మైసూర్ యూనివర్సిటీలో BCA డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అలా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తన తండ్రికి BP హై అయి పక్షవాతం వచ్చి మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. కానీ తల్లికి అంతలా చదువు లేకపోవడంతో తన తండ్రికి వచ్చే పెన్షన్ మీదే కొడుకు ఎడ్యుకేషన్ ని మరియు కుటుంబాన్ని పోషించాలనుకునేది. ఇక అలా ముఖేష్ కి ఎప్పుడైతే తన ఎడ్యుకేషన్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్ లో తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా తమ కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఫైనల్ గా ఒప్పుకొని ఇండస్ట్రీకి పంపించారు. కానీ యాక్టింగ్ లో తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఛాన్స్ అడిగితే ఎవరు ఇవ్వరని ముందుగా ఎక్స్పీరియన్స్ కోసం ఒక డ్రామా ట్రూప్ లో జాయిన్ అయ్యాడు. అలా 1 ఇయర్ నాటకాలు చేసుకుంటూ తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకోవడంతో సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఇండస్ట్రీలో అబ్బాయిలకి ఛాన్సులు కావాలంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ముఖేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ప్రతి సినిమా ఆఫీస్ కి వెళ్లి ఆడిషన్ ఇచ్చినా ఇతన్ని రిజెక్ట్ చేసేవారు. దీంతో ముఖేష్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే కన్నడలో నాగకన్య సీరియల్ ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న ముఖేష్ ఆడిషన్ కి వెళ్ళగా అందులో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ పాత్ర చేయడం తనకి ఇష్టం లేకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ముఖేష్ ఒప్పుకున్నాడు. అలా ఈ సీరియల్ టెలికాస్ట్ అయి హిట్ అయినా ముఖేష్ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ మరో సీరియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ సీరియల్ కూడా రిలీజ్ అయ్యి అంతలా ఆదరణ పొందకపోవడంతో స్మాల్ స్క్రీన్ లో వచ్చిన కొంతవరకు గుర్తింపుతో సినిమాల్లో ట్రై చేయగా ఇతనికి ఈషా మహేష్ అనే మూవీలో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా అందులో అందరూ కొత్త వారు కావడంతో ఆ మూవీ 2019లో రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్లిపోయింది. ఇక అదే సమయంలో ముఖేష్ అక్కకి పెళ్లి చేయడంతో తనే దగ్గరుండి తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి జాబ్ చేసుకుంటూ తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇది
ఇదిలా ఉంటే తెలుగు సీరియల్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లోకల్ హీరోయిన్లు పెట్టే టార్చర్ని భరించలేక ఇతర స్టేట్లో నుండి వారికి అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉండే వారిని తీసుకొచ్చి షూటింగ్ని చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమ్ నగర్ అనే సీరియల్ని ప్లాన్ చేసి ఆర్టిస్టుల కోసం వెతికే క్రమంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ముఖేష్ ఫొటోస్ని చూసి ఆ సీరియల్ డైరెక్టర్ ఇమీడియట్గా ముఖేష్ని మెయిన్ లీడ్గా ఫిక్స్ చేశాడు. అలా ప్రేమ్ నగర్ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో ఆ సీరియల్ని చూసిన గుప్పెడంతా మనసు సీరియల్ టీం ముఖేష్ని తమ సీరియల్లో హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్గా రక్షా గౌడ అనే కన్నడ అమ్మాయిని క్యాస్ట్ చేశారు. ఇక రక్షా గౌడ గురించి చెప్పాలంటే ఈమె కర్ణాటకలోని బెంగళూరులో 1999 ఫిబ్రవరి 17న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తే తల్లి స్టాఫ్ నర్స్గా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. అలా ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. రక్షకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన తల్లిదండ్రులు తనకి సపోర్ట్ చేస్తూ ఇంటర్ చదివేటప్పుడు ఒక ఫోటోషూట్ ని కూడా చేసి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టారు. కానీ ఈమెకి సినిమాల్లో ఛాన్సులు రాలేదు. కానీ తన తండ్రికి తెలిసిన వారు రాధారమణ అనే సీరియల్ని చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వారిని కాంటాక్ట్ అవ్వగా తనకి ఆ సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ సీరియల్ 2017లో రిలీజ్ అయి తన పాత్రకి మంచి గుర్తింపు వచ్చిన ఆ తర్వాత చేస్తే సినిమాలనే చేయాలనుకున్న రక్ష సీరియల్స్ని వదిలేసి సినిమాల్లో ట్రై చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే గరుడాక్ష అనే మూవీలో తనకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేసిన ఆ మూవీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ కాకపోవడంతో మళ్ళీ సీరియల్స్ వైపు తన దృష్టిని సారించగా పుట్మల్లి అనే సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ స్టార్ సువర్ణలో టెలికాస్ట్ అయి రక్షా పాత్రకి మంచి గుర్తింపు వచ్చిన అప్పటికే చాలా మంది కన్నడ ఆర్టిస్టులు తెలుగు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా బాగా స్థిరపడడంతో తను కూడా తెలుగులో ట్రై చేయాలనుకుంది. ఇక ఈ క్రమంలోనే కృష్ణవేణి అనే తెలుగు సీరియల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్ టెలికాస్ట్ అయి తనకి మంచి గుర్తింపు వచ్చింది. అలా రక్షకి స్టార్ మా వారితో పెరిగిన మంచి స్నేహం కారణంగా తనకి గుప్పెడంతా మనసు సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే రక్షా గౌడ, ముఖేష్ గౌడ కలవడం, అలా వీరిద్దరు కర్ణాటక వారే అవడంతో ఆ సెట్ లోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగింది. ఇక ఈ సీరియల్లో ముఖేష్ రిషి పాత్రని పోషిస్తే రక్ష వసుధర పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే ఆ సీరియల్లో రిషి వసుకి ప్రపోజ్ చేస్తే ప్రేక్షకులు బాగా ఇన్వాల్వ్ అయి వసుధర రిషి లవ్ ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు. ఇక ఈ సీరియల్ అప్పటికే బెంగాలీలో 1000 ఎపిసోడ్ల వరకు రన్ అయి హిట్ అవ్వడంతో దాన్నే తెలుగులో రీమేక్ చేయడం, ఇక్కడ కూడా మంచి జనాదరణ పొంది ముఖేష్ కి రక్షకి మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ముఖేష్ తండ్రికి ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ముఖేష్ మానసికంగా కృంగిపోయిన తన తల్లి మాత్రం ఎప్పుడు ముఖేష్ వెంటుండి తనకి సపోర్ట్ చేస్తుండేది. ఇక గుప్పెడంతా మనసు సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు రక్షకి ముఖేష్ కి ఉన్న పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసే వెళ్లడం, అందుకు సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇవి చూసిన నెటిజన్లు వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. అలా అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే గుప్పెడంతా మనసు 935 ఎపిసోడ్స్ అవ్వగానే ఉన్నట్టుండి ముఖేష్ ఆ సీరియల్లో కనిపించడం మానేశాడు. ఇందుకు కారణం పేమెంట్ ఇష్యూ అనే చెప్పొచ్చు. తనకి సీరియల్ స్టార్టింగ్ లో ఇచ్చిన 5,000 రూపాయల్ని సక్సెస్ అయ్యాక కూడా ఇవ్వడంతో ముఖేష్ కి ఆ సీరియల్ ప్రొడక్షన్ టీమ్ కి మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో ముఖేష్ ఉన్నట్టుండి ఆ సీరియల్ ని వదిలేసి మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ గుప్పెడంతా మనసు సీరియల్ ఫ్యాన్స్ కి ఈ విషయం తెలియక అసలు ముఖేష్ కి ఏమైంది, సీరియల్లో ఎందుకు కనిపించట్లేదు అనే కన్ఫ్యూజన్ లో పడ్డారు. అంతేకాకుండా ఈ విషయం గురించి క్లారిటీ తీసుకోవాలని ఫ్యాన్స్ అందరూ నేరుగా ఆ సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంతం సోషల్ మీడియా అకౌంట్ కి మెసేజెస్ పెట్టడంతో వీటిపై స్పందించిన అతను ఇకపైన ముఖేష్ ఆ పాత్ర చేయడని 1168 ఎపిసోడ్ల తర్వాత గుప్పెడంతా మనసు సీరియల్ కి ఎండ్ కార్డ్ పడుతుందని చెప్పడంతో అది విన్న ఫ్యాన్స్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. కానీ ఈ ఇష్యూపై ముఖేష్ గాని రక్ష గాని స్పందించకపోవడంతో వీరి అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయినా కూడా తమకి నచ్చిన రియల్ కపుల్ అవ్వాలని సోషల్ మీడియాలో వీరికి విషెస్ ని తెలియజేస్తూ ఉండేవారు. ఇదిలా ఉంటే ముఖేష్ ఇప్పుడు ప్రియమైన నాన్నకు అనే మూవీలో హీరోగా చేస్తుంటే రక్ష కన్నడలో 2 మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ బిజీ అయింది. కానీ ఆ మూవీస్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఆగిపోవడంతో మళ్ళీ వీరిద్దరూ స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇవ్వాలని స్టార్ మా వారితో కాంప్రమైజ్ అయి వారు నిర్వహించే ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ప్రేక్షకులకి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ముఖేష్ ఒక సీరియల్ ని ఓకే చేశాడని, ఆ విషయాన్ని త్వరలోనే అనౌన్స్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రక్ష ముఖేష్ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసే ముందు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలని, అందుకోసం తమ పెళ్లికి కాస్త టైం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖేష్ రక్ష జంట గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్
ఫోక్స్ మొదటి అడుగు వేసే ముందు 100 సార్లు ఆలోచించు, కానీ అడుగేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. ఇది ఫోక్స్ ముఖేష్ గౌడ, రక్షా గౌడ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.